హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పెన్షన్ తీసుకోబోయే వారందరికీ కూడా ఒక శుభవార్త. అంటే ఎవరైతే ఇప్పటి వరకు కూడా పెన్షన్ రాని కొత్తగా పెన్షన్ అప్లై చేసుకుందామని చెప్పి ఏళ్ల తరబడి నుండి కూడా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం తరపున రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుని, అంటే మొదటి వారం నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇందులో పెన్షన్లో రకాలు ఏవైతే ఉన్నాయో, అంటే వికలాంగుల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఆరోగ్యం బాగోలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పెన్షన్ కానీ, లేదంటే ఒంటరి మహిళ పెన్షన్ కానీ, ఇలా రకరకాల పెన్షన్లు అనేవి ఉన్నవి. ఇలా అందరూ కూడా ఎవరైతే వాళ్ళకి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం తరపు నుంచి రేపు డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా డిసెంబర్ చివరి వరకు, అంటే సంక్రాంతి వరకు కూడా ఆల్మోస్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా, కేవలం ఒక్క ఏరియాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అన్ని కులాలకి అందరికీ కూడా ఒకేసారి ఆయా నియోజకవర్గాల్లో, ఆయా మండలాల్లో, ఆయా గ్రామాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఏదైతే నువ్వు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నావో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వాళ్ళకి చూపించి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ అనేది పూర్తి చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి కూడా వెంటనే కూడా నెల రోజుల వ్యవధిలోనే ఆ పెన్షన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి అయితే ప్రస్తుతానికైతే మాత్రం పెన్షన్ అప్లై చేసుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించారు. కేవలం 1 monthలోనే ఆ పెన్షన్ అప్లై అవుద్ది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అది ఖచ్చితంగా వాస్తవం అయితే, అంటే ఖచ్చితంగా అది పూర్తిగా నిజమైతే మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకనంటే పెన్షన్ అప్లై చేసిన కొంతమందికి 3 నెలలు కానీ 6 నెలలకి సంవత్సరం దాటినా రాదు. కొంతమందికి ఇప్పటికీ కూడా వాళ్ళకి దాదాపుగా 60 ఏళ్ళు చిల్లరున్నా 70 ఏళ్ళ వరకు కూడా కొంతమందికి పెన్షన్లు రావట్లేదు. గత ప్రభుత్వ హయాంలో అలా జరిగినాయి. కానీ ఇప్పుడు అలాంటివి కూడా ఎటువంటివి తావు లేకుండా మెయిన్గా ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ పెంచడం జరిగింది. ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. 3 నెలలకు ఒకసారి తీసుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. మెయిన్గా వితంతు పెన్షన్ ఏదైతే ఉందో, అంటే భర్త చనిపోయిన వెంటనే కూడా భార్యకు రావాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో అది నెల రోజుల్లోనే భార్యకు వచ్చే విధంగా ఆ రూల్స్ను మార్చి వాళ్ళకు కూడా వెంటనే కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అంటే దీని వయసు వచ్చేటప్పటికి 50 పైన అనేటట్టు చెప్తున్నారు పెన్షన్ అప్లై చేసుకోవడానికి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకున్న తర్వాత నెల రోజుల్లోనే పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా అది కూడా జరిగింది అని అంటే మాత్రం కూటమి ప్రభుత్వం పెన్షన్దారులని చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది ఇచ్చే విధంగా, వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించే విధంగా చాలా బాగా వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో కేవలం పెన్షన్ 1వ తారీఖుని ఇస్తున్నారు అనే మాట తప్పితే ఎక్కడ కూడా మిగిలిన విషయాల్లో, అంటే 3వ తారీఖుని తీసుకుందాం, 5వ తారీఖుని తీసుకుందాం అని అంటే పెన్షన్ ఇవ్వరు, వెనక్కి వెళ్ళిపోద్ది. ఈ నెల తీసుకుంది నెక్స్ట్ మంత్లో తీసుకుందాం అని అంటే ఆ పెన్షన్ ఉండదు, ఆ పెన్షన్ కూడా వెళ్ళిపోద్ది. లేదనంటే ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనంటే ఆ పెన్షన్ కట్, ఇంట్లో కారు ఉందనంటే ఆ పెన్షన్ కట్, ఇంట్లో ఏసీ నడుతుందనంటే ఆ పెన్షన్ కట్, లేదు అనంటే వాడు మన కులపోడు కాదనంటే వాడి పెన్షన్ కట్, లేదనంటే వాడు మన పార్టీకే ఓటేలేదనంటే వాడి పెన్షన్ కట్. ఇలా రకరకాల కారణాలతో గతంలో ఎన్నో లక్షల పెన్షన్లు అనేవి తప్పించేయడం జరిగింది. కానీ ఇప్పుడు అటువంటివి ఏమీ లేకుండా ఉన్న పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ఇచ్చే విధంగా, ఇంకా కొత్త పెన్షన్లకి అప్లై చేసుకునే విధంగా కొత్తగా లబ్ధిదారుల కింద, అంటే పెన్షన్ ఎవరైతే తీసుకోవాల్సిన అర్హతలు ఉండి కూడా పెన్షన్ రావట్లేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించే విధంగా డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా పెన్షన్ తీసుకోబోయే వాళ్ళందరూ కూడా, అంటే తీసుకోవాల్సిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే సదుపాయం అయితే కల్పించడం జరిగింది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డులు, మీ ఫోటోలు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసి పెన్షన్ అనేది అప్లై చేసుకుంటే కరెక్ట్గా నెల 2 నెలల లోపే, ఖచ్చితంగా నెల రోజులు అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అది వాస్తవం
మొత్తం అయితే మాత్రం ఇంకా మంచిది. లేదు అని అంటే ఇంకొక నెల ఎక్స్ట్రా పట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల అప్లికేషన్లు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా వెరిఫై చేసుకొని అవన్నీ కూడా డేటా ఎంట్రీ చేసుకొని గవర్నమెంట్ సైట్లోకి లాగిన్ ఇచ్చుకొని వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా వాళ్ళకి పేమెంట్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో కూడా అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అవన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నెల రోజులు అయిపోతే మంచిది. లేదు అని అంటే ఇంకొక నెల రోజులు ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంది. ఏదేమైనా సరే పింఛన్ తీసుకోబోయే వాళ్ళు, కొత్తగా తీసుకోబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కూడా 3,000, 6,000, 15,000 లేకపోతే ఇంకొక అమౌంట్ ఎంతో కొంత మీరైతే తీసుకోబోతున్నారో అది కేవలం కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుంది. అది కూడా 1వ తారీఖు గతంలో ఎలా ఇచ్చారో ఇప్పుడు అలాగే ఇస్తారు. మీ పెన్షన్లు అనేవి ఎక్కడికి పోవు. ఒకవేళ ఎవరికైనా పెన్షన్లు రాలేదు, ఇవ్వలేదు, నాయకులు ఇబ్బంది పెడుతున్నారనంటే పై స్థాయి నాయకుల దగ్గరికి వెళ్ళండి. ఎక్కడా కూడా మీరు ఎవరికి తగ్గనవసరం లేదు.